బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీకి ఇలా వెళ్లారో లేదో ఆమె భర్త అనిల్ కు అలా ఈడీ నోటీసులు ఇచ్చింది. నిన్న అరెస్టు సమయంలో కొన్ని సోదాలు చేశారు ఈడీ అండ్ ఐటీ. ఆ సోదాల్లో దాదాపు 10 నుంచి 16 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరి వాటి ఆధారంగా అనిల్ ను కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ రోజు అనిల్ కు నోటీసులు అందజేసింది కవిత. పిఆర్ఓ రాజేష్ ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేసింది. నిన్ననే కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే కవిత భర్త వ్యాపారాలకు సంబంధించి కూడా నిన్న ఐటీ అండ్ ఈడీ జాయింట్ ఆపరేషన్ లో లోపల దొరికినటువంటి కొన్ని కీలక ఆధారాలను బేస్ చేసుకుని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే నిన్న కవితకు పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 ప్రకారం నోటీసులు ఇచ్చి ఆమెను ఢిల్లీకి తరలించారు. ఈ రోజు ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆర్గ్యుమెంట్స్ ముగిసిన తర్వాత ఈడీ కస్టడీ కోరింది. ఆమెను కస్టడీకి ఇచ్చిన అనంతరము కవిత భర్త అనిల్ కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమె పిఆర్ఓ అలాగే 4 అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేసింది. కవిత పిఆర్ఓ రాజేష్ అండ్ ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులు ఇచ్చింది. సోమవారం హాజరు కావాలంటూ కూడా ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బ్రేకింగ్ చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. కవిత కస్టడీకి అలా వెళ్లారో లేదో కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. నిన్న సోదాల్లో సెల్ ఫోన్లను సీజ్ చేసిన అధికారులు ఈ రోజు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ముగిసిన తర్వాత కవిత భర్త అనిల్ కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. పిఆర్ఓగా పనిచేసినటువంటి రాజేష్ అండ్ ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులు జారీ చేసింది. నిన్న సెర్చ్ ఆపరేషన్ జరిగే క్రమంలోనే కొంతమంది బీఆర్ఎస్ నేతలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా వరకు కూడా ఊహాగానాలు ఉన్నాయి. కానీ వాటిని ఇప్పుడు మనం చూస్తున్నాము. నిన్న అనిల్ కి సంబంధించినటువంటి కొన్ని వ్యాపారాలకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఐటీ అండ్ ఈడీ అధికారులు. లోపల దాదాపు 12 మంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించిన అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న 5:20 గంటలకు కవితను అరెస్ట్ చేశారు, ఢిల్లీకి తరలించారు. ఆ తర్వాత ఉదయం నుంచి కూడా ఈ అరెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించినటువంటి బ్రేకింగ్ కూడా మనం చూసాము. కొద్ది నిమిషాల క్రితమే ఆమెను ఈడీ కస్టడీకి కోరడము, కోర్టు ఇవ్వడము జరిగిపోయాయి. ఇంతలోనే కవిత భర్త అనిల్ కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలని. దీనికి సంబంధించి ఢిల్లీలో రమేష్ ఉన్నాడు, క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్. రమేష్, కవిత భర్త అనిల్ అండ్ పిఆర్ఓ రాజేష్ ఇద్దరు అసిస్టెంట్లకు కూడా నోటీసులు ఇచ్చి సోమవారం విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. ఏంటి అసలు మొత్తం టోటల్ ఈ ఎపిసోడ్లో నిన్న జరిగినటువంటి సోదాల్లో తీసుకున్నటువంటి సెల్ ఫోన్ల ఆధారంగానే నోటీసులు ఇచ్చారనుకోవాలా? ఏదైతే కవిత భర్త అనిల్ తో పాటు పిఆర్ఓ రాజేష్ తో పాటు మరో 3 అసిస్టెంట్లకు కూడా మొత్తం ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఇప్పటికే 2 సెల్ ఫోన్లని అంటే మొత్తం 10 సెల్ ఫోన్లని సీజ్ చేయడం జరిగింది. నిన్న కవితకు సంబంధించిన 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేశారు. అయితే దీన్ని ముఖ్యంగా చూసినట్లయితే సెల్ ఫోన్లు సీజ్ చేసిన తర్వాత వాళ్ళని తిరిగి ఇవ్వకుండా ఈ ఫోన్స్ ని మీరు ఢిల్లీకి వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్పడం జరిగింది. అయితే సోమవారం రోజున తమ ఎదుట హాజరు కావాలని చెప్పి వీళ్ళకి నోటీసులో పేర్కోవడం జరిగింది. వీళ్ళు కవిత భర్తతో పాటు పిఆర్ఓ రాజేష్ మిగతా అసిస్టెంట్ వీళ్ళంతా కూడా సోమవారం రోజు అటు ఈడీ హాజరు కావాల్సి ఉంటుంది. అయితే నిన్న ఏదైతే కవితని అరెస్ట్ చేసే సమయంలో వీళ్ళందరి ఫోన్లను సీజ్ చేసి ఈడీ అధికారులు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని కూడా ఇవాళ కోర్టులో కూడా ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. మేము ఒక 4 కూడా నోటీసులు ఇచ్చాం, వాళ్ళని సోమవారం పిలిచి విచారిస్తున్నాం, వాళ్ళ దగ్గర కొంత సమాచారం ఉంది, ఆ సమాచారం తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తామని కూడా ఈడీ అంటుంది. అయితే ఈడీ మొత్తంగా చూసినట్లయితే కవిత సంబంధించిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ భర్తను కూడా పూర్తిగా టార్గెట్ చేసుకుని ఆ మేరకు నోటీస్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ నోటీసులకు వాళ్ళు ఎలా స్పందించారో చూడాల్సిన అవసరం కూడా ఉంది. దేవి, అంటే నిన్న సెల్ ఫోన్లు కొన్ని సీజ్ చేశారు. నిన్న ఐటీ అండ్ ఈడీ 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఏకకాలంలో జాయింట్ ఆపరేషన్ చేశాయి. అంటే కవిత భర్తకు సంబంధించిన వ్యాపార లావాదేవీలను కూడా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగిందని అంటారు. వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు నోటీసులు వచ్చాయనుకోవచ్చా? దానికి ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధం లేదు. అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి ఏదైతే కొంత బిజినెస్ జరిగిన తర్వాత ఆ తర్వాత కవితకు షేర్ రూపంలో కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఇటు కవిత భర్త అయిన అనిల్ కొంత రూపంలో పెట్టుబడులు పెట్టడం, కొన్ని చోట్ల ఆస్తులను కొనుగోలు చేయడం, కొన్ని చోట్ల వ్యవసాయ భూములను కొనుగోలు చేయడం, ఒక విల్లాలు కొనుగోలు చేయడం అని చెప్పి కొంత సమాచారాన్ని ఇప్పటికే ఈడీ అధికారులు
సేకరించి పెట్టుకున్నారు. గతంలో వేసిన చార్జ్ షీట్ లో కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన లావాదేవీలు, దానికి సంబంధించిన కొనుగోలు సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు, ఎలా డబ్బుల్ని సేకరించారు అన్న విషయం తెలుసుకునే భాగంలోనే అనిల్ కి నోటీస్ ఇచ్చారని చెప్పి అనుకోవచ్చు. అయితే పిఆర్ఓ సంబంధించినట్లయితే అతను ఎప్పుడు కూడా కవిత వెంటనే ఉంటాడు. కాబట్టి కవిత సంబంధించి ఎవరెవరు కలిసారు, ఎవరెవరు కలుస్తుంటారు అనే విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నం పిఆర్ఓ నుంచి చేసే అవకాశం ఉంటుంది. మిగతా అసిస్టెంట్ల దగ్గర నుంచి కూడా ఇదే తరహా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. కేవలం కవిత భర్తను మాత్రం ఆర్థిక లావాదేవీలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఆస్తుల కొనుగోలు, వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి పిలిచినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే పిఆర్ఓ రాజేష్ అండ్ ముగ్గురు అసిస్టెంట్లు అంటే కొంతవరకు ఇలాంటి హై ప్రొఫైల్డ్ కేసెస్లో బినామీలుగా ఉంటూ ఉంటారు. దీనికి సంబంధించి కూడా ఈడీ కొంత సమాచారం రాబట్టేందుకు వీళ్ళకి నోటీసులు ఇచ్చి ఉంటుందా?